నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులతో ములాఖత్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వచ్చినా వారిని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్రంలో అయితే ఈ రోజు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించడానికి, ఆశీర్వదించడానికి, మళ్ళా ప్రజానాయకుడైన జగనన్నను ముఖ్యమంత్రి తాను కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి కాబట్టి మాకన్నా ఎక్కువ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు 5 ఏళ్ళు పూర్తవుతుందా? ఈ ప్రభుత్వానికి ఓటు వేసి చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల్లో నుంచి ప్రశ్నించే పరిస్థితి వస్తుందని, ప్రజలు ప్రశ్నించకూడదని ఈ దాడులకు, అక్రమ కేసులకు, అరెస్టులకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది, తెగబడుతోంది. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. నియంతలాగా పరిపాలించాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రభుత్వం పరిగెడుతుంటే మీకంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా కూడా.